అన్న ఇప్పటి వరకు కూడా నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని కానీ, నా ఇంటి అడ్రస్కి కానీ, నా ఆఫీస్ అడ్రస్కి కానీ 41 CRPC నోటీస్ రాలే. ఇప్పటి వరకు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన విషయం నాకు తెలియదు. మల్కాజ్గిరిలో కూడా నాకు రాలేదు. నా మీద సీక్రెట్గా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం కర్మ నీకేం పట్టిందని అంటున్నా. డైరెక్ట్గానే పెట్టు, తాడో పేడో తెలుసుకుంటా, డైరెక్ట్గానే బొక్కలో దై దమ్ముంటే అంటున్నా. నేనేమంటున్నా, కేసులు పెట్టు, జైలుకి పోతా. మర్డర్లు చేసిన వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది లేదా, ప్రజల తరపున ప్రశ్నించిన మేము బయటికి రాలేమా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 4 రోజులు పెడతావా జైల్లో, 2 నెలలు పెడతావా, 3 నెలల్లో పెడతావా? పెట్టుకో, జైల్లో పెట్టుకో, ఆ ఎఫ్ఐఆర్లు పెట్టుకో, నీ బెటాలియన్ని పంపి, నీ SOTని పంపి, నీ ఇంటెలిజెన్స్ని పంపి తీసుకపోయి పెట్టు, అక్కడ పెట్టు, కేసులు పెట్టు. ఆల్రెడీ పెట్టినావు కదా, సుమారు 5-6 కేసులు ఉన్నాయి నా మీద. నాకే తెలియదు నా మీద కేసులు ఉన్నాయని. ఇప్పటిదాకా నాకే తెలియదు కేసులు ఉన్నాయని. ఏం చేస్తారండి జైల్లో ప్రశాంతంగా ఉంటుంది. నీకు తెలియదా రేవంత్ అన్న? జైల్లో పుస్తకాలు చదివినావు కదా. ఏ పుస్తకం చదివినావు? ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎలా అనే పుస్తకం చదివినవా లేదా జైల్లో? నేను కూడా చదువుతా పుస్తకం, నీతోనే తెప్పించుకుంటా ఆ పుస్తకం. రేవంత్ అన్న జైల్లో బోర్ కొడుతోంది, ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తే జైలు ఎట్లుందో మంచిగా నేను వ్లాగులు చేసి పంపిస్తా. ఇంకో 2 పుస్తకాలు నాకు పుస్తకాలు చదివే టైం దొరకట్లే. నాకు ఇష్టం పుస్తకాలు చదవడం, కానీ టైం దొరకలేదు. ఏం చేయాలి? ఎందుకంటే ఏవో ఒక ఇష్యూస్, ఒక విషయం మాట్లాడినప్పుడు మేము ఎంక్వైరీ చేసుకోవాలి. సో మళ్ళా చాలా ఉంటాయి, వేరే పర్సనల్ వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ టైం దొరకట్లే. నాకు కూడా పుస్తకాలు చదవాలని నాకు కూడా ఉంది. మీరు ఎవరన్నా అరెస్ట్ చేసి బొక్కలేస్తే గదే పుస్తకాలు చదువుదామని నేను అనుకుంటున్నా. అదే పుస్తకాలు చదివి నేను కూడా ఏం చేద్దామో డిసైడ్ చేద్దామని అనుకుంటున్నా. అందుకే చెప్తున్నా, దమ్ముంటే అరెస్ట్ చేయి, నేనేం భయపడను తాటాకు చప్పుళ్లకు. ఎఫ్ఐఆర్లు సీక్రెట్గా పెట్టేది మీరే, మళ్ళీ వేరే ఎవరితోటి నాకు సావ్య అట్లా చేయకు, నువ్వు అట్లా మాట్లాడద్దు, నువ్వు అట్లా మాట్లాడితే రేవంత్ అన్నకి మండుతుందట, రేవంత్ అన్న కోపం వస్తుంది, కోపం వచ్చి మళ్ళీ నీ మీద ఎఫ్ఐఆర్ పెడతాడు, మళ్ళీ బొక్కలు దోస్తాడంట. అంటే కేసు పెట్టేది మీరే, మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ ఇప్పించేది, లోపల ఇన్ఫర్మేషన్ ఇప్పించేది మీరే. మళ్ళా మీకు మద్దతు పలికే తీన్మార్ మల్లన్న గారితోనో ఇంకోరితోనో నల్లికుట్ల వేషాలు వేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేయించేది మీరే, అన్నీ మీరే. నేను అంటున్నా, ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట? మీ ఇంటెలిజెన్స్ చీఫ్కి ఒక ఫోన్ కొట్టు, సావ్యాన్ని తీసుకెళ్ళి బొక్కలేమని చెప్పు. నేను రెడీగా ఉన్నా ఫైట్ చేయడానికి. నువ్వు జైలుకి పోయినాక ఎట్లా మొండోడు అయినవో నేను అంతకన్నా మొండిదాన్నై తిరిగి వస్తా. ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాంగాలు కూలిపోయినాయి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు, అన్నిటికీ తెగించిన. చావంటే భయం లేదు, జంకు లేదు, ఎవడన్నా నేను కేర్ చేయను. ఓకేనా? నన్ను నేను నమ్ముకున్నా. నువ్వు ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, నువ్వు ఏం చేస్తావో చేసుకో. చంపడానికి నీ కొండలరెడ్డి తిరుపతి రెడ్డితో సుపారీ ఇస్తావో ఇచ్చుకో, లేకపోతే పుట్టామధు అన్నీ అదే వేస్తాడు, లేకపోతే పుట్టామధుకు డబ్బులు ఇచ్చుకోవడానికి చంపేయమని. ఆ శ్రీధర్ బాబుకి డబ్బులు, పుట్టామధుకు సుపారీ ఇస్తాడు, తీసుకొచ్చి చంపి వాడేస్తాడు. ఎట్లాగో మా బాపంజాతో ఒకటి మాట్లాడబ్బో భయస్తులు వాళ్ళంతా. కానీ నాకెట్లొచ్చిందో అమ్మవారి సంకల్పము, నార్త్ బ్రాహ్మణ్స్లా ఈ అంశం వచ్చినట్టుంది నాకు ఆ జీన్స్లా. నేను చెప్తున్నా, నువ్వు కులాల మధ్యలో చిచ్చు పెట్టించేది నువ్వే, మంట పెట్టించేది నువ్వే, వీడియోలు చేపించేది నువ్వే, మళ్ళీ దానికి మందు రాసేది నువ్వే, అన్నీ నువ్వే. ఎట్లాగో ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కేసులు పెడుతుర్రు, బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఆల్రెడీ పెట్టిండ్రు. ఇక కొత్తగా ఎవడన్నా చేసేదేముంది? బీజేపీ పెట్టబట్టే, బీఆర్ఎస్ పెట్టబట్టే, కాంగ్రెస్ పెట్టబట్టే మీ ముగ్గురు కలిసి నా మీద కేసులు పెట్టిరు కదా. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకుంటా పోయిండ్రు కదా. అన్ని పార్టీలు పెట్టిండ్రు కదా. దేనికి పెట్టిండ్రు? ప్రజల గురించి మాట్లాడుతున్నందుకు, కార్యకర్తల గురించి మాట్లాడుతున్నందుకు, మీ వైఫల్యాల గురించి మాట్లాడుతున్నందుకు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నందుకు. ఇక వేరే వాళ్ళు పెడతారు, ఇట్లా మస్క పెడతారు. ఏమని మస్క పెడతారు? ఫోటోలు ఇట్లా ఎవరో చూద్దామని చెప్పి పెడతారు. నేను అట్లా కూడా పెట్టా, డైరెక్ట్గా ఫోటోలే పెడతా. నేను ఆ గచ్చు నాకున్నాయి, డైరెక్ట్గా ఫోటోలే పెట్టి డైరెక్ట్గా నేను చేస్తా. నేను చెప్తున్నా, నువ్వు SOTలను పంపిస్తే పంపించుకో, నువ్వు కేసులు పెడితే పెట్టుకో, జైల్లో కూర్చోబెడితే కూర్చోబెట్టుకో, నువ్వు ఏమన్నా చేసుకో. నేను కూడా పుస్తకాలు రెడీ అయ్యి బయటకు వస్తా, పుస్తకాలు చదివి నేను కూడా ఏం చేయాలో ఆలోచిస్తా. ప్రజలు ఉన్నారు నా దగ్గర ప్రజలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు
వాళ్ళన్నీ చూస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ప్రతి ఒక్కరు తెలంగాణ ఆడబిడ్డ, నా బిడ్డ నీ లెక్క పెరగాలి అంటున్నారంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు రేవంత్ అన్న. ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఊర్లల్లా బిడ్డ బిడ్డ నీ వార్తలు చూస్తున్నా, నువ్వు భలే మాట్లాడుతావు బిడ్డ తెలంగాణ యాసల, నా బిడ్డని పులి బిడ్డ లెక్క తయారు చేస్తా, నీ లెక్క మాట్లాడిస్తా, నీ లెక్క తయారు చేస్తా, భయపడద్దని చెప్తా అని చెప్తున్నారు. అది చాలు నాకు, అది చాలు. చరిత్ర పుట్టంలో నిలిచిపోతా. మీరు ఏమైనా వేసుకోండి, సంపద చంపుకో, ఎప్పుడన్నా చచ్చేదే, 30 సంవత్సరాలకే చచ్చిపోతా. ఏం చేస్తారు మీరు? ఏం చేయగలుగుతారు? మళ్ళీ మేము అందరూ వింటాం, అన్నీ చేస్తామంటావు, పైకి మాత్రం అన్ని సుధపుస మాటలు, వెనకాల పెట్టించేవని ఎఫ్ఐఆర్లు.